నమస్తే అన్న అందరికీ నమస్కారం. కొంతమంది ప్రవాసులు ఎవరైతే ఉన్నారో బ్రతుకుదెరువు నిమిత్తం కువైట్కు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ యొక్క చెడు అలవాట్లనైతే మానుకోలేక ఉన్నారు. ఏదైనా శుక్రవారం మాలియాకు వెళ్ళినప్పుడు కానీ లేకపోతే రాత్రి వేళల్లో మనం చూసుకుంటే చాలా మంది మద్యపానం చేస్తూ ఉన్నారు. అలాగే కువైట్ లో మద్యపానం పూర్తి నిషేధం కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. అలాగే యొక్క చెడు అలవాట్లకు కూడా దూరంగా ఉండనన్నా. తాజాగా కువైట్ లో మనం చూసుకుంటే ఒక ప్రవాసుడు అహ్మదీ సెక్యూరిటీ సిబ్బంది అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే అతను నీళ్ల బాటల్లో మనం చూసుకుంటే నీళ్లు తాగుతూ రోడ్డు పైన వెళుతూ ఉన్నాడు. అలాగే పోలీసులు కూడా అతను నీళ్లు తాగుతూ ఉన్నాడు, మామూలుగా నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడని చెప్పేసి మొదటగా భావించారు. అలాగే అతన్ని పూర్తిగా గమనించిన తర్వాత అతనైతే తడబడుతూ నడుస్తూ ఉన్నాడు. అలాగే అడుగు వేసుకుంటూ అలాగే యొక్క నీళ్లు ఏవైతే ఉన్నాయో పదే పదే తాగుతూ ఉండడంతో అయితే పోలీసులకు అనుమానం వచ్చింది. నీళ్లనేవి ఒకసారి తీసుకుంటే కానీ మళ్ళా కొద్ది సమయం పడుతూ ఉంది. కానీ ఇతను అలా కాకుండా కొద్దిగా తాగుతూ ఉన్నాడని చెప్పేసి అతని దగ్గరికి వెళ్లి అతన్ని ప్రశ్నించడం జరిగింది. అతనికి దగ్గరికి వెళ్లి ప్రశ్నించినప్పుడు అతని నోట్లో నుంచి మందు వాసన వస్తూ ఉందని చెప్పి పోలీసులు గుర్తించడం, అలాగే అతను మత్తులో ఉండడం, అసాధారణ స్థితిలో ఉండడంతో అయితే అతని యొక్క వాటర్ బాటిల్ తీసుకుని పరిశీలించగా అందులో మందు కలుపుకొని తాగుతూ ఉన్నాడని చెప్పేసి దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత అతన్ని కువైట్ దేశం నుంచి బహిష్కరించాలని చెప్పేసి సాఫర్ జైలుకైతే రెఫర్ చేయడం జరిగింది. సాఫర్ జైల్లో ప్రక్రియలు పూర్తయిన తర్వాత అతన్ని కువైట్ దేశం నుంచి బహిష్కరించనున్నారు. కువైట్ లో ఎవరైనా సరే మద్యపానం చేస్తే కానీ ప్రవాసులు పోలీసులు అరెస్ట్ చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నారు. ఒకవేళ మద్యం ఎవరైనా అమ్మితే కానీ వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత కువైట్ కోర్టు ముందు హాజరుపరిస్తే జైలు శిక్ష మరియు జరిమానా విధిస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.